ఎంత అన్యాయం జరిగింది అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎంక్వైరీ వేసేయండి. ఎప్పుడు చేస్తారు చెప్పండి, ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే నాకేదో పెద్ద అన్ని నాకు తెలిసినట్టు ప్రాసెస్ చేయడానికి. పోలవరం సోమవారం పేరుతో ఈరోజు చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు. ఈ సందర్భంలో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం, ఎందుకంటే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది అని విషయాల మీద నిపుణులు చర్చలు జరుపుతున్నారు కాబట్టి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని కూడా అన్నారు అంబటి. ఈ మాటలకు అంబటి మీద జగన్ మీద టార్గెట్ చేశారు టీడీపీ ప్రధాన మీడియా. ఈ రోజు పోలవరాన్ని చంద్రబాబు సందర్శించారు. 2014-19లో పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశామంటూ వెల్లడించారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని, ఈ ప్రాజెక్టుతో ఒక ఆట ఆడుకుందామంటూ వెల్లడించారు. మళ్లీ మొత్తం డయాఫ్రామ్ వాల్ నిర్మించాలి అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, 4 చోట్ల డ్యామేజ్ అయిందంటూ వెల్లడించారు. కాపర్ డ్యామ్ కింద ఇసుక దాదాపు 20 మీటర్ల వరకు కొట్టుకుపోయిందని, 150 మీటర్ల లోతు మేరకు ఇసుక వేసి ఫిల్ చేయవలసి ఉంటుంది అంటూ వెల్లడించారు చంద్రబాబు. ఇలా చెప్పుకుంటూ వెళ్తున్న బాబుని మీడియా ప్రతినిధులు అసలు పోలవరం ఎప్పటికీ పూర్తవుతుంది అనేసరికి వాళ్ళ మీద ఫైరైపోయారు. నాకేదో ఎప్పుడు పూర్తవుతుందో అనే విషయం తెలిసినట్టు అడుగుతున్నారు. ఇంత టైంలో అయిపోతుందని నాకేమన్నా తెలుసా, అన్ని నన్ను అడుగుతున్నారు అని చంద్రబాబు అన్నారు. దాంతో అసలు ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందనే విషయం చంద్రబాబు కూడా తెలియదు అనమాట. గతంలో అంబటి రాంబాబు చెప్పినట్టే ఇప్పుడు చంద్రబాబు కూడా చెప్పినట్టుగా ఉంది. పోలవరం డ్యామేజ్ మొత్తాన్ని సెట్ చేయడానికి అధికారులు 4 ఏళ్లు పడుతుందని కూడా, అంతా సవ్యంగా సాగితే 4 ఏళ్లు అన్నారు. ఆయన మాటలను బట్టి ఈ పోలవరం ఈసారి కూడా పూర్తి కాదు అనే విషయం ఆయనే చెప్పేశారు. అంటే ఈ పోలవరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు మారాయి. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చింది. అంటే ఈ 5 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందన్న నమ్మకం అయితే చంద్రబాబుకు లేదన్న విషయం తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ముందు చేయాల్సింది, అలాగే కష్టమైన పని ఏంటంటే R&R అంటే పునరావాసం కల్పించడం. ఇక్కడ ప్రజలకు పునరావాసం కల్పించడానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. పునరావాసం గురించి మీడియా ప్రశ్నించినప్పుడు అది మొత్తం ఇంటర్లింక్ అని చెప్పుకొచ్చారు బాబు. అలాగే ప్రాజెక్టు పూర్తయితేనే కదా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇచ్చేది అని చెప్పారు. అంటే కాంక్రీట్ వాల్, డయాఫార్మ్ వాల్ అన్ని కూడా పూర్తి కావాలన్నది చంద్రబాబు ఉద్దేశం. అయితే ఈ పనులన్నీ పూర్తి కావడానికి 4 ఏళ్లు పడుతుంది. 4 ఏళ్లలో పూర్తి చేసి పునరావాసం కోసం కేంద్రాన్ని నిధులు అడిగితే ఇస్తుందా? ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్ని ఖర్చులు కూడా పెరిగిపోతూ వస్తున్నాయి. 33,000 కోట్లు అంటే ప్రస్తుతం చెప్తున్న అమౌంట్. అదే 5 ఏళ్ల తర్వాత ఆ అమౌంట్ అంతకు రెట్టింపు పెరిగిపోతుంది. అప్పుడు కేంద్రం ఒకేసారి అన్ని నిధులు ఇస్తుందా అన్నది డౌటే. ప్రాజెక్టు పనులతో పాటు పునరావాసం పనులను కూడా ఫేజుల వారీగా చేస్తూ కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకుని పూర్తి చేస్తేనే పోలవరం ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వస్తుంది. అలా కాకుండా ప్రాజెక్టు పూర్తయ్యాక కేంద్రాన్ని అడుగుదామంటూ చెప్పడం చూస్తుంటే కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి చంద్రబాబు సుముఖంగా లేరా అన్న విషయంపై అనుమానం కలుగుతోంది. ఈ రోజు ఆయన పోలవరం ప్రాజెక్టు మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను బట్టి చూస్తే చంద్రబాబు కూడా పోలవరం గురించి ఎలాంటి స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేకపోయారన్న విషయం అర్థమవుతోంది. ఆయన మాటలను బట్టి పోలవరం ప్రాజెక్ట్ 5 ఏళ్లు కాదు, ఇంకా ఎక్కువ టైమే పట్టేట్టు కనిపిస్తోంది.